ఒకవైపు లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇంకొక వైపు ప్రజల్ని ఈ విధంగా హింసిస్తూనే మరోవైపు విజయోత్సవ సభలు నిర్వహించుకోవడం పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు రవికాంత్ మనకి వరంగల్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విధంగా హైదరాబాద్ నుంచి ఉదయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రవికాంత్ మాట్లాడదాం. రవికాంత్, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు బహిరంగంగా కూడా విజయోత్సవ ఎందుకు సభ నిర్వహిస్తున్నారు, ఎందుకు ర్యాలీ నిర్వహిస్తున్నారని చెప్పేసి అక్కడి నుంచి ఆ వాహనాన్ని కూడా అక్కడి నుంచి తరిమి కొట్టిన పరిస్థితులు చూస్తున్నాం. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రజలంతా కూడా ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని ప్రభుత్వం తట్టుకోగలదని భావించాలా రేపటి నాడు? మనం స్పష్టంగా ఒకటే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొన్న జరిగినటువంటి వరంగల్ సభ కావచ్చు, కరీంనగర్ సభ కావచ్చు, సీఎం ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ బయటకు రావాలి, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీకి రావాలని చెప్పి ఒక పిలుపునిస్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్యేలు పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులే కావచ్చు, రాష్ట్ర స్థాయి బీఆర్ఎస్ నాయకులంతా ఒకటే చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఆదేశాలతోటి ఇవాళ మేము అంతా కూడా బయటకు వస్తూ ఉన్నాము, ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాము. ఇలా గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, ఏ వర్గం అయితే అన్యాయానికి గురవుతూ ఉందో ఆ అన్యాయానికి గురయ్యే వర్గాల పక్షాన మేము కొట్లాడుతూ ఉంటేనే, మేము బయటకు వస్తేనే తట్టుకోలేనటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటారా అన్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ నాయకుల నుంచే కాదు, ఇవాళ అన్ని వర్గాల నుంచి అదే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. 11 నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏ వర్గము బాగుపడ్డది లేదు, అన్ని వర్గాలు రెడ్డెక్కుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చరిత్రలో ఏనాడు లేనటువంటి విధంగా మొన్నటి వరకు పోలీసులు రోడ్డెక్కడం అనేది చాలా దారుణమైన ఘటనగా చెప్పుకోవాల్సి ఉండే, పోలీసులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఒక ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తాయి. ఇవాళ మనం మానుకోట పట్టణాన్ని చూసుకున్నట్టయితే మానుకోట గడ్డం మీద బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఏదైతే గిరిజన దళిత పేద వర్గాలకు సంబంధించినటువంటి భూములను చెరబడుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహాధర్నా చేపడతామనే ఉద్దేశం అక్కడ కనిపించింది. ఆ ధర్నా చేద్దామంటే నిన్న ఒక హైడ్రామా కనిపించిన పరిస్థితి. మొన్నటి వరకు అంటే ఇవాళ ధర్నా చేద్దామని బీఆర్ఎస్ భావించిన పరిస్థితుల్లో ప్రతిపక్షంగా గిరిజనుల పక్షాన, దళితుల పక్షాన, పేదవాళ్ళ పక్షాన నిలిచేందుకు శాంతియుతంగా ఒక ధర్నాకు పిలుపునిచ్చిన క్రమంలో దాన్ని అణగదొక్కే విధంగా మొదటగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ డైరెక్షన్లో అనుమతులు వస్తాయి, మీకు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవచ్చు అనే విధంగా ఒక డైరెక్షన్ అయితే పోలీసుల వైపు నుంచి వినిపించింది. అది కూడా వచ్చింది. నిన్న మధ్యాహ్నం తర్వాత పూర్తిగా ఆ వైఖరి అంతా కూడా మారిన పరిస్థితి. నిన్న 5 గంటల తర్వాత అక్కడ ఉన్నటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్గా ఉన్నారు రామచంద్ర నాయక్, ఆయనే ప్రత్యక్షంగా మీడియా సమావేశం పెట్టి కేటీఆర్ వస్తే అడ్డుకుంటామన్నది అంతా కూడా హాస్యాస్పదంగా చూస్తూ ఉన్నారు. కొన్ని వర్గాలు అయితే ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ప్రతిపక్షము అడ్డుకుంటామంటుంది అధికార పక్షమే ప్రధాన ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను అడ్డుకుంటామనడం పట్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా మండిపడడం కూడా చూసాం. ఇవాళ మధ్యాహ్నం కూడా మనం లంబాడా హక్కుల పోరాట సంఘంతో మాట్లాడిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఇవాళ లగచర్లలో ఉన్నటువంటి గిరిజనుల భూములను చెరబట్టిన సీఎం రేవంత్ రెడ్డికి పుట్టగొత్తలు ఉండవన్నటువంటి శాపనార్థాలు పెడతా ఉన్నారు. లగచర్ల ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులంతా ఏకమయ్యారు. దేశవ్యాప్తంగా ఉండే గిరిజనులను కలుపుకొని ఒక మహాధర్నా కాదు, ఆ లగచర్ల భూములను చెరబట్టిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆ చెరబట్టిన భూములను వదిలేంత వరకు, గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగేది లేదన్నటువంటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉంది. అయితే హైకోర్టులు అంటే కోర్టులు న్యాయం చేస్తాయి, కోర్టుల ద్వారానే న్యాయం జరుగుతుందనేటువంటి ఒక సంకల్పము, ఒక భావన ఇవాళ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఏదైతే పిల్లుందో బీఆర్ఎస్ తరఫున కావచ్చు, ప్రజా సంఘాల తరఫున ఏదైతే మహాధర్నాకు పిలిపించిన క్రమంలో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. ఇవాళ డోర్నకల్ ఎమ్మెల్యే దాడులు చేస్తామంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి పోలీసులు అడ్డుకునే క్రమం చేస్తే అది హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితుల్లో 25వ తేదీన అనుమతులు ఇచ్చిన పరిస్థితి. శాంతియుతంగా ధర్నా చేద్దామన్న పరిస్థితుల నుంచి ఒక హైడ్రామాగా మారింది. నిన్న డోర్నకల్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా మహబూబ్
సంబంధించిన ముఖ్య నాయకులు, రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళారు. మీరు అనుమతులు ఇచ్చారు, మేము అక్కడ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న క్రమంలో మైక్ పర్మిషన్ కోసం అడిగితే మీకు పర్మిషన్ మనము ఇస్తాము, గంట సేపటికి ఇస్తాము, మరో గంటకి ఇస్తామని చెప్పి 3-4 గంటల పాటు ఎస్పీ కార్యాలయంలోనే వాళ్ళను వెయిట్ చేపించి ఆ తర్వాత మీకు పర్మిషన్స్ ఇవ్వము, లగచెర్లతో మానుకోటకు మహబూబాబాద్కు సంబంధం ఏంటనే విధంగా వాళ్ళను బయటకి పంపించి వేసిన పరిస్థితి. అప్పటికప్పుడు ఉద్రిక్తంగా మారింది పరిస్థితులు. అంటే గిరిజన పక్షాన నిలబడేందుకు, గిరిజన పక్షాన వాళ్ళకి న్యాయం చేసేందుకు మానుకోటకు వచ్చే క్రమంలో అక్కడ మహాధర్నా శాంతియుతంగా చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటారన్నటువంటి ఆగ్రహం పెళ్ళుబిక్కింది. అక్కడ ఉన్నటువంటి గిరిజన వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన పరిస్థితులు మనం ముఖ్యంగా చూసుకుంటే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే పెద్ద సంఖ్యలో గిరిజనులు ఉండే ప్రాంతం. ఒక నర్సంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మినహాయించి మిగతా 6 నియోజకవర్గాలు కూడా ఎస్టీ రిజర్వ్డ్గా ఉంటాయి. అక్కడ ఎంత గిరిజనులు ఎంత సంఖ్యలో ఉంటారో దేశంలో అతి పెద్ద గిరిజన నియోజకవర్గంగా కూడా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంటుంది. అలాంటి ప్లేస్లో, అలాంటి ప్రాంతంలో మహాధర్నాకు ప్లాన్ చేసిన క్రమంలో అనుమతులు ఇవ్వకపోతే నిన్న రాత్రి అక్కడ 7 గంటల తర్వాత పెద్ద ధర్నా జరిగిన పరిస్థితి, అక్కడ ఆందోళన జరిగిన పరిస్థితి. ఒక నోటీసులు ఇచ్చారు, మీకు అనుమతులు ఇవ్వం, లగచెర్లతో మానుకోటకు ఏం సంబంధం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు అప్పటికీ కోరారు శాంతియుతంగా ధర్నా నిర్వహించుకుంటామని చెప్పినప్పటికీ వాళ్ళంతా ప్రజాప్రతినిధులుగా కూడా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు గొడవలు ఏం చేస్తారు, ప్రజల పక్షాన నిలబడేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా ఎందుకు అనుమతులు ఇవ్వరా అని చెప్పి వాళ్ళ హైకోర్టుకు వెళ్తే ఉదయం హైకోర్టులో ఆశ్రయిస్తే మధ్యాహ్నానికల్లా అనుమతులు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే హైకోర్టు లాంటి కోర్టులు అంటే న్యాయస్థానాల ద్వారా న్యాయం చేయడం తప్పితే వాళ్ళ ప్రభుత్వం హక్కుల కోసం కొట్లాడతామంటే, హక్కుల కోసం పోరాడతామంటే, హక్కులను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామంటే ఇవాళ గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజన వర్గాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యము. నిన్న అర్ధరాత్రి 11 గంటల తర్వాత అంటే దాదాపు 12 గంటల ప్రాంతంలో ఈ నోటీసులు ఏవైతే ఉన్నాయో లగచర్న ఘటనకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మానుకోటలో మహాధర్నా చేస్తే అనే విధంగా ఒక నోటీస్ ఇచ్చిన క్రమం. ఎందుకంటే ఇక్కడ మీరు ధర్నా చేయొద్దనే విధంగా అక్కడ ఉండేటువంటి అడిషనల్ ఎస్పీ ఒక నోటీస్ ఇచ్చిన క్రమంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా వచ్చేసిన పరిస్థితి. అంటే రాత్రి 11 గంటల రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో మానుకోట ఎటువంటి ఉద్యమాన్ని ఎటువంటి మలుపు తిప్పిందో అందరికీ తెలుసు. మళ్ళీ ఇవాళ మానుకోట ఉద్యమానికి సిద్ధమైంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇవాళ ఉదయం లేచే వరకే మానుకోట ప్రాంతం అంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. స్వేచ్ఛ పూర్తిగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపించాయి. ఏ రోడ్డు చూసినా కానీ, ఏ జంక్షన్ చూసినా పోలీసులే కనిపించారు. ఏదైతే ఎన్నికల సమయంలో కావచ్చు, ఏ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో పోలీసు కవాతు కనిపిస్తూ ఉంటుంది, సైనికుల కవాతు కనిపిస్తూ ఉంటుంది. అంత పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకొని ఎస్పీ ఆధ్వర్యంలో కవాతు చేయడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. మానుకోటలో ఏం జరుగుతుంది, పోలీసులు ఇంత పెద్ద సంఖ్యలో రావాల్సిన అవసరం ఏముందని చెప్పి వాళ్ళంతా కూడా తర్వాత తెలుసుకున్నారు. అయితే బీఆర్ఎస్ అనే పార్టీ శాంతియుతంగా ధర్నా చేద్దాం అనుకుంది, పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదు, ఇక్కడ ఏదో గందరగోళం జరుగుతూ ఉందన్న విషయం వాళ్ళకు తెలియదు. అంటే గందరగోళం జరుగుతుందని పోలీసులు చెప్తే తప్పితే అక్కడ శాంతియుతంగానే బీఆర్ఎస్ పిలుపునిచ్చిన పరిస్థితి. స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉదయమే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వివిధ వర్గాలు బయటికి వెళ్ళి తమ ఉపాధి కోసం బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ 163 సెక్షన్ ఇప్పుడు వచ్చినటువంటి BNSS యాక్ట్ ప్రకారం గతంలో మనం చూసినట్టయితే 144 సెక్షన్ అంటే ఏ నలుగురు కూడా గుమ్మికూడి తిరగవద్దు, ఎవరైనా గుమ్మికూడినట్టు అంటే నలుగురు కలిసి తిరిగితే వాళ్ళను అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరైనా వివిధ పనుల నిమిత్తం ఒక నలుగురు కలిసి పోయే పరిస్థితి లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో పోలీసులు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి మైక్ సెట్ ద్వారా మీరంతా బయటికి రావద్దు, 144 సెక్షన్ అమలు అవుతా ఉందని చెప్పిన పరిస్థితి. ఒక పాత బస్తీ లాంటి ప్రాంతంలో కర్ఫ్యూ ఎలా ఉండేదో గతంలో అలాంటి వాతావరణం ఇవాళ మానుకోటలో కనిపించిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ పోలీసు కవాతు ఏదైతే ఉంటుందో దాన్ని చూసిన అక్కడ ప్రజలంతా కూడా భయాందోళనకు గురై